హలో నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ నేను మీ దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు అయితే నేను ఈవినింగ్ టు ఏం చేశానన్నది ఈ బ్లాగ్లో ఉంటుందండి. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసాయండి. అండ్ ఆల్రెడీ నేను హెడ్ షేవ్ చేయించుకున్నానని మీ అందరికీ తెలుసు కదా. సో 2 months అయిందండి. నవంబర్, డిసెంబర్, జాన్ 2 months అయింది. సో 2 monthsకి ఇంత హెయిర్ వచ్చిందనమాట. యాక్చువల్గా నేనైతే హెయిర్ కేర్ ఏమీ తీసుకోలేదండి. సో ఇప్పుడు నేనైతే హెయిర్ కేర్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో హెయిర్ కేర్ అనేది నేను ఆల్రెడీ నా మ్యారేజ్కి బిఫోర్ నేను హెయిర్ కేర్ అనేది తీసుకునేదాన్ని. సో మ్యారేజ్ అయిన తర్వాత అలా నెగ్లెక్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పటి నుంచి నేను హెయిర్ కేర్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే నాకు డాండ్రఫ్ చాలా ఎక్కువ ఉందండి. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది అంత ఎక్కువగా ఉండటం లేదనమాట. చాలా తక్కువగా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది. సో డాండ్రఫ్ కోసం నేను ఏమేమి చేస్తాను అనేది నేను మీకు ముందు వీడియోస్లో అనేది నేను మీకు చూపిస్తానండి. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందో చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే నేను టీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ పాలు మరబెట్టుకుంటున్నానండి. నేను ఇప్పుడు టీ ప్రిపేర్ చేస్తున్నా చిక్కగానే చేస్తాను అనమాట. అంటే చిక్కగా తాగడానికి ఇష్టపడతాము. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ పాలతోనే చేస్తాను అనమాట. అండ్ తర్వాత అల్లం వేస్తాను. సో అల్లం కూడా అలా దంచి పెట్టేసుకున్నానండి. నాకైతే అల్లం వేసుకొని టీ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. హెల్త్కి మంచిది అండ్ అలాగే టీ కూడా కొంచెం బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ తర్వాత ఇక్కడ నేను సైమల్టేనియస్గా పల్లీలు తెచ్చానండి. అది ఇక్కడ ఫిల్ చేయాలి ఇందులో. అండ్ ఇది వచ్చేసి షుగర్ ఫిల్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మీకు లవంగాలు కనిపిస్తున్నాయి కదా, 2 లవంగాలు పంచదారలు ఎందుకు వేసానంటే పంచదారకి చీమలు పట్టకుండా ఉంటుంది, అలాగే తేమ పట్టకుండా ఉంటుందండి. సో ఏంటంటే నాకు ఈ గ్లాస్ జార్లో పంచదార వేస్తే మొత్తం అంతా గ్లాస్ అంటే బాటిల్ అంతా కూడా చెమ్మ అయిపోయి ముద్దగా అయిపోయేది అనమాట. పంచదార అంతా అంటే గ్లాస్ అంతటికి స్టిక్ అయిపోయేది అనమాట. సో అలా కాకుండా ఇలా పొడిగా ఉండాలంటే ఇలా 2 లవంగాలు వేయాలని చెప్పేసి నేను ఎక్కడో చూశానండి. అందుకని చెప్పేసి ఇలా 2 లవంగాలు వేసాను అనమాట. సో మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో టీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడ నేను ధనియాలు అనేవి ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే ధనియాల పొడి చేద్దామని చెప్పేసి ధనియాల్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట. నేను కొన్ని పౌడర్స్ అనేవి ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ మనం లంచ్ ప్రిపేర్ చేస్తాం కదా, హడావిడిగా ఉంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే టైం సరిపోదు. కాబట్టి నేను ముందుగానే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి 3 కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసి ఉంచేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే నేను ధనియాల పొడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కూల్ అవ్వాలండి. ఇవి కూల్ అయ్యాక అప్పుడు మనం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది పౌడర్ కూడా మనకి ప్రిపేర్ చేసేసిన తర్వాత అలాగా చేయి పట్టి చూస్తే మనకి కొంచెం వేడిగా తగులుతుందండి. సో ఇలాగా వేడిగా ఉన్నప్పుడైతే మనం స్టోరేజ్ కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎందుకంటే ఈ వేడి మీద మనం స్టోరేజ్ కంటైనర్లోకి వేసేసి తర్వాత లిడ్తో క్లోజ్ చేసేస్తే చెమ్మ వచ్చేస్తుందండి. కొంచెం వాటరీగా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే పౌడర్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ డేస్ స్టోర్ అనేది ఉండదన్నమాట పౌడరు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇలా పట్టుకొని చూసినప్పుడు మనకి కొంచెం వేడిగా ఉంటుంది కదా. సో ఒక 5 to 10 minutes అలాగా పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా కూల్ అయిపోతుందండి పౌడరు. మళ్ళీ మనం సెకండ్ టైం చేపెట్టి చూసేస్తే అది కూల్ అయింది లేనిది మనకు తెలిసిపోతుంది. సో అప్పుడు మనం స్టోరేజ్ కంటైనర్లోకి వేసేసుకోవడమేనమాట. సో ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నానండి. అండ్ తర్వాత వచ్చేసి నేను జీలకర్ర పొడి కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. జీలకర్ర కూడా సేమ్ ప్రాసెసేనండి. జీలకర్ర కూడా పెద్ద ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కూల్ చేసేసి అప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి. ఇది కూడా ఎందుకు కూల్ చేయాలి ఫ్రై అయిన తర్వాత కూడా అంటే, ఈ ఫ్రై అయిన తర్వాత వేడి మీద మిక్సీ జార్లో వేసేస్తే మిక్సీలో కూడా మనకి చెమ్మ వచ్చే అవకాశం ఉందండి. సో అందుకని చెప్పేసి ఫ్రై చేసిన తర్వాత కూడా మనం ఇది కూల్ అయిన తర్వాతే మనం పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది కూడా సేమ్ ప్రాసెసేనండి. పొడి ఒకసారి ప్రిపేర్ అయిపోయిన తర్వాత అది కూల్ అయిన తర్వాత మనం స్టోరేజ్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సో ఫైనల్గా పొడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. జీలకర్ర పొడి కూడా ప్రిపేర్ అయిపోయింది. అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇలాగా కబోర్డ్లో పెట్టేసుకున్నానండి. అందుబాటులో పెట్టేసుకున్నాను అనమాట.
సో ఇది వచ్చేసి కొత్తది నాన్ స్టిక్ ప్యాన్ అండి, నేను తీసుకున్నాను అనమాట. సో ఇది ఒకసారి క్లీన్ చేసేసి, సో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా, ఏదైనా స్వీట్ ఐటెం చేద్దామని చెప్పేసి ప్యాన్ కేక్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నానండి. సో నాకు కూడా ప్యాన్ కేక్స్ అనేవి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఏంటో తెలీదు, ఇప్పుడు ప్రిపేర్ చేస్తేనే కానీ. సో ఫస్ట్ టైం అనమాట, రెసిపీ ఎలా వస్తుందో ఎండ్ వరకు చూసేయండి. రెసిపీ అనేది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది. సో 2 బనానాస్ తీసుకొని పీసెస్గా కట్ చేసేసి పేస్ట్ చేసేసుకున్నానండి. ఆ పేస్ట్లోకి 1 కప్ గోధుమ పిండి, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, అండ్ అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, అండ్ అలాగే యాలకుల పొడి వేసేసుకున్నానండి. నేనైతే షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే బనానాది స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేనేమి యాడ్ చేయలేదన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఒకవేళ తీపి ఎక్కువగా కావాలంటే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసేసి మిక్సీ చేసేసుకోవాలండి. ఇలాగా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. బ్యాటర్ ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనం ప్యాన్ కేక్స్ అనేవి ప్యాన్కి ఆయిల్ అప్లై చేసేసి ప్యాన్ కేక్ వేసేయడమే. సో షేప్ అయితే కరెక్ట్గా రాలేదు, దోశలా వచ్చేసింది అనమాట. సో రెసిపీ అనేది టోటల్గా ఫ్లాప్ అయిపోయిందండి. ఫుల్గా అంటే ఫ్లాప్ అవ్వలేదు, 50-50 అనమాట. యావరేజ్గా ఉంది టేస్ట్ అయితే, మరీ అంత చండాలంగా అయితే లేదు. సో బాగానే ఉంది. సో రెసిపీ అనేది 50% హిట్ అయింది, 50% ఫ్లాప్ అయిపోయింది అనమాట. సో ఈ రెసిపీ ప్రిపేర్ అయింది, ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసేసిన తర్వాత నేనైతే చపాతీకి పిండి అనేది కలిపేసి పెట్టేసుకున్నానండి. అండ్ తర్వాత పూజా సామాన్లు ఉన్నాయి, అవి క్లీన్ చేయాలన్నమాట. ఇదిగోండి పూజా ఐటమ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. తర్వాత అలాగే సింక్లో కొన్ని యుటెన్సిల్స్ కూడా ఉన్నాయి క్లీన్ చేయడానికి. అండ్ అలాగే మా హస్బెండ్ది క్యారీ బ్యాగ్ కూడా నానబెట్టేశానండి, ఇది కూడా వాష్ చేయాలి. సో నేను ఆ పనులన్నీ అయ్యాక ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మార్నింగ్ చేసిన దొండకాయ కర్రీ ఉందండి, సో అదే కొంచెం వేడి చేసేస్తున్నాను అనమాట. దొండకాయ ఉల్లికారం కర్రీ ఉంది, అదే కొంచెం వేడి చేసేస్తున్నాను. దీని తర్వాత చపాతీలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో చపాతీస్ అయితే ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.